నమస్కారం. రుద్రాక్షలు ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. రుద్రాక్ష జగత్రక్ష ప్రముఖ శాస్త్రవేత్త, ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత డాక్టర్ పాండురంగారావు గారు మన స్టూడియోలో ఉన్నారు. మీ పుట్టిన తేదీ వివరాలు తెలిపి ఎటువంటి రుద్రాక్షలు ధరించాలో గురువు గారిని నేరుగా అలిగి తెలుసుకోవచ్చు. స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కు ఫోన్ చేసి నేరుగా గురువు గారితో మాట్లాడొచ్చు. గురువు గారు నమస్తే. ఓం నమ శివాయ. సో ఎప్పట్లానే ఒక మోటివేషనల్ స్టోరీ చిన్న కథ చెప్పుకుందాం. అందులో కూడా చాలా మంచి రోజు దశమి ఏకాదశి. ఓకే రైట్. ఒక చిన్న కథ చెప్పుకుందాం. ఒక ఫార్మసీ తండ్రి ద్వారా సంక్రమించిన ఒక వ్యాపారం కొడుక్కి. తండ్రి వ్యాపారం చేస్తున్నంతసేపు చేశాడు, తర్వాత కొడుకు అప్పచెప్పాడు. కొడుకు అప్పచెప్పి దాదాపు తండ్రి అప్పచెప్పిన తర్వాత కాలం చేశాడు. అప్పచెప్పే ముందు అన్ని వివరాలు చెప్పాడు. నాయన వ్యాపారం ఇలా చేయాలి, నీకు కొన్ని నమ్మకాలు లేవు, నమ్మితే బాగుంటుంది. ఇగో ఇక్కడ కృష్ణ విగ్రహం ఉంది, ఈ వెనక పక్క షాప్లో, అంటే మెడికల్ షాప్లో వెనక మందులు ఉంటాయి కదా, నువ్వు అప్పుడప్పుడు పూజ చేయాలనిపిస్తే చేయి, మంచిది. లేదు నువ్వు నిజంగా ఈ నాస్తికత్వం కొనసాగిస్తూ చెయ్యకపోతే ఎప్పుడైనా కష్టం వచ్చినప్పుడు మాత్రం ఒక్కసారి ఆయనతో నీ కష్టం చెప్పుకో, ఖచ్చితంగా ఫలితం ఉంటుంది అని చెప్పాడు. సరే ఇవన్నీ ఏం పట్టించుకోలేదు, అలా నడుస్తుంది. వీడికి సాయంత్రం లేకపోతే ఖాళీ టైంలో ఉన్నప్పుడు కొంతమంది ఫ్రెండ్స్ రావడం, ఆ షాపులో ఎదర భాగం అంతా ఖాళీగా ఉంటుంది, వెనక పక్క కొంచెం కూర్చొని భోజనం చేయడానికి మాట్లాడుకోవడానికి అనుకూలంగా ఆ మెడికల్ షాప్లో ఉంటుంది. ఆ ఖాళీ సమయంలో 3-4 ఫ్రెండ్స్ వస్తే చీట్ల ప్యాకులు ఆడడం, అంటే టైం పాస్కి అలా జరుగుతూ ఉండేది. సరే 10-12 ఏళ్ళు జరిగిపోయింది. ఒకరోజు ఒక కుర్రోడు వచ్చాడు మందుల కోసం వచ్చి, అది రాత్రి లేట్ అవర్స్ 11 అవుతుంది, వచ్చి మందుల కోసం వచ్చి, అయ్యా మందులు అన్నాడు. మందులు అంటే ఇప్పుడు మందులు ఏంట్రా బాబు, మేము ఏదో మంచి పనిలో ఉన్నారు, ఇలా ఆడుకుంటున్నారు అనుకుంటే, ఇప్పుడు కాదు రేపు పొద్దున్న ఇస్తానంటాడు. కాదు మా అమ్మకి సీరియస్గా ఉంది, ఇప్పుడే కావాలి మందులు అంటే, సరే అలా లేచి ఇద్దామనుకుంటాడు. ఈలోపు కరెంటు పోతుంది. కరెంటు పోతే తనకి ఇక్కడ ఏముందో ఇలా కళ్ళు మూసుకొని తీయగలడు. మెడికల్ షాప్లో జనరల్గా అలాగే ఉంటుంది. అందులో 10-12 ఏళ్ళ అనుభవం. అక్కడి నుంచి ఒక సీసా తీసి ఇచ్చాడు. చీకట్లో తీసి ఇచ్చినంత డబ్బులు తీసుకుంటాడు. పిల్లాడు వెళ్ళిపోయిన తర్వాత ఈలోపు ఆడుతున్న వాళ్ళు కూడా కరెంటు పోయింది కదా, ఇంకేం ఆడతాంలో వెళ్ళిపోదామంటారు, వీళ్ళు కూడా వెళ్ళిపోతారు. ఈలోపు కరెంట్ వస్తే ఇలా సరే ముందుకు ఆ క్యాష్ డెస్క్ దగ్గరికి ఇలా వచ్చి చూస్తాడు. ఒక్కసారి షాక్ కొన్నట్టు తల కొట్టుకుంటాడు. ఎంత పొరపాటు చేశాను, ఆ పిల్లాడు ఎక్కడున్నాడు, వాడి కోసం వెతుకుతుంటాడు. ఎక్కడ కనిపించిన వాడు ఎవడో తెలియదు, ఎక్కడుంటాడో తెలియదు. వచ్చాడు, మందులకు వచ్చాడు. ఏం జరిగింది అంటే, తనకి ఇవ్వాల్సిన మందు, తను అడిగిన మందు కాకుండా ఈ ర్యాట్ బైట్ లిక్విడ్ ఇచ్చాడు, ఎలకల మంది ఇచ్చాడు. అది వాళ్ళ అమ్మకి పడితే చచ్చిపోద్ది. అది బాటిల్ చూస్తే అందరూ కేసు పెద్ద ఇదైపోతుంది, ఇన్నాళ్ళు ఉన్న పేరు పోద్ది, జైలు అయిపోద్ది, నానా బీభత్సం అయిపోద్ది. ఎలాగా విపరీతమైన టెన్షన్ పడుతుంటే అప్పుడు గుర్తొస్తుంది తండ్రి చెప్పిన మాట. వెనక్కి వెళ్తాడు. ధూళి పట్టేసి ఉంటుంది కృష్ణ విగ్రహం. అది తీస్తాడు. అది తీసి శుభ్రంగా దులిపి, అయ్యా నాకు తెలియదు, నువ్వు ఉన్నావో లేదో నాకు తెలియదు, ఇప్పుడు జరగకూడని ఘోరం జరిగిపోయేటట్టుంది, నేనా ఆపే పరిస్థితిలో లేను, వాడెక్కడున్నాడు తెలియదు, నిజంగా నువ్వు ఉంటే ఈ ఆపద నుంచి కాపాడు స్వామి, లేకపోతే నా కుటుంబం రోడ్డున పడిపోద్ది, నేను జైలుకి వెళ్ళిపోతాను, షాప్ మూసుకోవాలి, ఇంతకంటే మార్గం లేదు అని ఆయనకు మొక్కుంటాడు. కాసేపు కొన్ని క్షణాలు ఇలా జరుగుతాయి. ఆ పిల్లోడు మళ్ళీ పరిగెట్టుకుంటూ వెనక్కి వస్తే వర్షం పడుతుంటుంది. వెనక్కి వస్తే ఏం జరిగిందంటే, అన్న ఇంకొక మంది ఇవ్వ, అర్జెంటుగా ఇవ్వ అంటాడు. ఏమైందంటే, మీరు ఇచ్చింది నేను తొందరపాట్లో తీసుకెళ్తుంటే ఈ వర్షంలో జారి మందు కింద పడి పగిలిపోయింది సీసా అనగానే ఒక్కసారి అమ్మయ్య అనుకుంటాడు. గబగబా తీసి, పర్వాలేదు నాయన తీసుకెళ్ళి ఈ బాటిల్ తీసుకో, నా దగ్గర డబ్బులు ఏమన్నా మరి ఎలాగ నేను మళ్ళీ రేపిస్తాను, డబ్బు ఏం అక్కర్లేదు, నువ్వు ముందు తీసుకొని వెళ్ళు, నీకేమన్నా మందులు కావాలంటే ఇంకో గంట ఉంటాను ఇక్కడే, నువ్వు పర్వాలేదు, రాత్రి అయినా పర్వాలేదు రా, ఏ అవసరమైనా ఇక్కడే ఉంటాను. కట్ చేస్తే నీకు ఏ డోరు ఓపెన్ అవునప్పుడు 11th సెకండ్లో ఆయన మీద భారం పెట్టు, ఆ డోర్ ఖచ్చితంగా ఓపెన్ అవుతుంది. నీకెవరు అంటే అన్యదా శరణం నాస్తి అని నువ్వు ఎప్పుడైతే ఇంకా వేరే మార్గం లేదనుకున్నప్పుడు ఆయన మీద భారం అయ్యి ఖచ్చితంగా ఆయన వస్తాడు. మీరు ఎలాంటి సందేహం లేదు. అలాంటి గురువు గారు కాలర్ వెయిట్ చేస్తున్నారు, కాల్ తీసుకుందాం. హారిక గారు విజయవాడ నుంచి. హారిక గారు నమస్తే. నమస్కారం అండి. మాట్లాడండి గురువు గారు. అమ్మా ఓం నమ శివాయ. నమస్కారం గురువు గారు. ఏమిటమ్మా? గురువు గారు, నా డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసరికి 12వ తారీఖు 5వ నెల 1996. టైమింగ్ ఎగ్జాక్ట్ గా తెలీదు, కాకపోతే అమ్మగారు చెప్పిన టైమింగ్ అంటే ఆదివారం అని తెలుసా అమ్మా? పోనీ తెలుసు గురుగారు. ఏమిటమ్మా ఏం చేస్తున్నావు? ఏమీ లేదు గురుగారు, నాదేమో లవ్ మ్యారేజ్ అయింది.
తర్వాత నుండి స్టడీ ఆగిపోయింది. ఇప్పుడు కంటిన్యూ చేద్దామంటేనేమో బేబీ ఉంది, ఏమీ అర్థం కావట్లేదు, ఏం చేయలేని సిచ్యువేషన్ లో ఉన్నాను. ఇది ఏకాదశి, కృష్ణపక్షము, బహుళ ఏకాదశి, ఇది మేషరాశి. మీ వారు ఏం చేస్తారమ్మా? మా వారు కూడా ఇది కన్సల్టెన్సీ గురువు గారు, ట్యాక్స్ కన్సల్టెన్సీ. నువ్వేం చదువుకున్నావు? నాది సిఏ గురువు గారు, లాస్ట్ ఫైనల్ లో ఉంది. ఏం చేద్దాం అనుకుంటున్నావు అమ్మా? అది కూడా అర్థం కావట్లేదు గురుగారు. జాబ్ చేయాలనిపిస్తుంది, ఒకవైపు ఏమో అంటే ఇంట్లో బేబీని చూసుకుంటూ ఉందాము, కన్ఫ్యూజన్ సిచ్యువేషన్ లో ఉన్నాను, అర్థం కాకుండా. ముందు ఆర్థిక వనరులు అవసరం. అంటే ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ ఆడపిల్లలకి అవసరం. అందులో ఇప్పుడు నువ్వున్న కండిషన్లో ఖచ్చితంగా లేకపోతే ఇబ్బంది అవుతుంది. నువ్వున్న కండిషన్లో ఖచ్చితంగా ఏదో రకమైన జాబ్లో చేరడమో, నీకు తెలిసిన చిన్న వ్యాపారం చేయడమో, డబ్బులు సంపాదించడం అయితే నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. అలానే అగ్రెసివ్ నిర్ణయాలు తీసుకొని చేతులు కాల్చుకోకుండా యాక్షన్ ప్లస్ విజన్ ఈజ్ ఈక్వల్ టు ట్రాన్స్ఫర్మేషన్. యాక్షన్ మైనస్ విజన్ అయినా, విజన్ మైనస్ యాక్షన్ అయినా అది ఇమాజినేషన్. పర్ఫెక్షన్ కోసం ట్రై చేయి. ఒక నిర్ణయానికి రావడానికి టైం తీసుకో, నిర్ణయానికి వచ్చిన తర్వాత ఆలస్యం చేయకు. వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ ది సక్సెస్ అంటే ఫాస్టెస్ట్ ఇంప్లిమెంటేషన్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ ది సక్సెస్. నిర్ణయానికి రావడానికి టైం తీసుకో, బట్ నిర్ణయానికి వచ్చిన తర్వాత హక్కు. నువ్వు ఊరికి వెళ్ళాలి, ఆ ట్రైన్ ఉన్నప్పుడే వెళ్ళాలి, ఫ్లైట్కి వెళ్ళాలి, ఆ ఫ్లైట్ అక్కడ ఉన్నప్పుడే వెళ్ళాలి, అది డెస్టినేషన్కి వెళ్ళలేవు. జాగ్రత్తగా ప్లాన్ చేసుకో. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. వరల్డ్ డిస్నీ ఏమంటాడంటే వన్ కెన్ డూ, ఐ కెన్ డూ. నేను అప్పుడప్పుడు చెప్తుంటాను, ఖచ్చితంగా ఇదే నిజం, మనం చెయ్యగలం. గుండె నిండుగా గాలి పీల్చుకొని ఒక్కసారి ఆలోచించు. ఒక మనిషి ఆలోచించడం మొదలు పెడితే, ఒక రాత్రి నిద్ర మానేసి నేనేం చేయాలని ఆలోచిస్తే, సిగ్మండ్ ఫ్రాయిడ్ అంటాడు, ఆలోచించడం మొదలు పెడితే 100 నుంచి 120 ఆలోచనలు చేస్తారు ఒకరోజు నిద్ర మానేసి ఆలోచిస్తే. అంటే యావరేజ్ స్లీప్ 8 అవర్స్గా తీసుకుంటే అంటాడు. మనకు అంత అవసరం లేదమ్మా, గట్టిగా 10-15 ఆలోచనలు చేయి. రాకపోతే అప్పుడు అడుగు. ముందు ఈ టెన్షన్ వదిలేసే, నీ మీద నమ్మకం ఉంచు, ధైర్యంగా ఆలోచన చేయి. నువ్వు భయం పడడం మొదలుపెట్టావంటే నీ సామర్థ్యం కూడా దెబ్బతింటుంది. భయపడకు. నువ్వు వేసుకోవాల్సిన రుద్రాక్ష నవముఖి. ఇది అమ్మవారి స్వరూపము. విజయాలు చేకూర్చి దోషాలు నివారించేది. నీ శరీరానికి తాకే విధంగా నువ్వు చేస్తున్న పనికి ఒక దైవికమైన సహకారం తోడైతే వచ్చే ఫలితం ఒక అద్భుతం. 24/7 ఎప్పుడూ వేసుకోవచ్చు, ఎలాంటి నియమాలు లేవు. దిస్ ఈజ్ అన్ ఆపర్చునిటీ టు యూ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్. ఆల్ ది బెస్ట్ అమ్మా. రైట్ సార్. మరొక కాలర్ నెల్లూరు నుంచి రాజీ గారు. నమస్తే అండి. నమస్కారం అండి. మాట్లాడండి గురువు గారితో. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. ఓం నమ శివాయ అమ్మా. డేట్ ఆఫ్ బర్త్ 23 23 1993. 23 1993. 23 23/10/1993. 23/10/1993. 23 అక్టోబర్ 1993. నేనే కొంచెం వేగంగా ఉన్నానంటే నాకంటే వేగంగా మాట్లాడుతున్నారు వీళ్ళు. అమ్మ శనివారం పుట్టినట్టు తెలుసా? అమ్మ లైన్లో ఉన్నారా? రాజీ గారు, ఇది సప్తమి, శుక్లపక్షము, శుద్ధ సప్తమి. ఇది ధనుర్రాశి, మూలా నక్షత్రము. వేసుకోవడానికి ఒక ద్వాదశముఖి రుద్రాక్ష. 12 ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష ద్వాదశ ఆదిత్య స్వరూపం, అంటే సూర్య స్వరూపం. ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసము. ఇది కుదరకపోతే అర్ధచంద్రాకారంలో ఉండే ఏకముఖి, చంద్రాక్షి, చంద్రముఖి అని చెప్పబడే ఏకముఖి. అలా అని ఏది పడితే అది వేయకండి. దురదృష్టం, రుద్రాక్షల్లో 100కి 99 నకిలీయే ఉంటే ఒక్కటైనా మంచిది వేస్తే అది ప్రతి నిత్యము కాదు, ప్రతి నిమిషము మనకు ఉపయోగపడుతుంది. ఆల్ ది బెస్ట్. రైట్ గురువు గారు, చాలా మంది ఒక మనస్తత్వంతో ఉంటారు. అంటే వాళ్ళకు ఒక కన్ను పోయినా పర్వాలేదు, ఎదుటి వాళ్ళకి 2 కళ్ళు పోవాలని. నిజంగా అలాంటి మనస్తత్వాలు ఉంటాయా? నిజంగా ఉంటారు. ఇవన్నీ సామెతలేనా, పెద్దవాళ్ళు చెప్పిన మాటలా? అంటే ఎక్కడి వరకు తట్టుకుంటారు అంటే, ఎవరైనా మనకంటే కింద ఉంటే తట్టుకుంటారు. ఎదుగుతూ ఉంటే, మనల్ని దాటి వెళ్ళిపోతుంటే మాత్రం ఈర్ష్య స్టార్ట్ అవుద్ది. అప్పుడు మనకు ఒకటి పోయినా పర్వాలేదు, వాళ్ళకి 2 పోవాలని కోరుకుంటారు. ఇది జనరల్గా జరిగేదే. మనకంటే కింద ఉన్నంతసేపు వాళ్ళ మీద సానుభూతి ఉంటుంది, దాటితే మాత్రం తట్టుకోలేము. ఒకసారి చిన్న కథ చెప్తాను. ఒక పాల అమ్మే ఆమె పాలు అమ్ముతూ ఉంటుంది. ఒక దగ్గర తీసుకెళ్ళి రోజు పాలు ఇస్తుంటుంది. ఆ పాలు ఇచ్చినప్పుడు పైనుంచి మూత లేకుండా వెళ్ళింది. ఒక పాము పైనుంచి గద్ద తన్నుకు వెళుతోంది. గద్ద చేతిలో పాము ఉంది, ఆ నోటితో కరుస్తుంది. అది తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది. విషం చిమ్మింది. ఆ విషం వచ్చి ఈ పాలల్లో పడింది. ఈ పాలు తీసుకెళ్లి యథాతథంగా అక్కడిస్తే అతను ఏం చేశాడంటే, వంట చేసి ఒక 100 మందికి భోజనానికి పెడితే ఈ పాయసం తిన్న 100 మంది చచ్చారు. 100 మంది చచ్చిన తర్వాత వీళ్ళు మొత్తం
ఇక అంతా అయిపోయింది. తర్వాత అప్పుడు మా అందరూ కొంతమంది పైకి వెళ్ళారు. చిత్రగుప్తుడిని పిలిచి అడిగాడు యమధర్మరాజుని చిత్రగుప్తుడు అడిగారు, అయ్యా నాకు అర్థం కావట్లేదు, కన్ఫ్యూజ్గా ఉంది. ఏం కన్ఫ్యూజ్ చిత్రగుప్త అంటాడు. ఇప్పుడు పాము గద్ద తన్నుకెళ్ళింది, అది విషం కక్కింది, పాలల్లో పడింది, అది తాగిన వాళ్ళు చచ్చారు, పాలు అమ్మిన ముసలిదాని తప్ప, భోజనం పెట్టిన వాళ్ళు తప్ప, గెత్తికెళ్ళిన గద్దది తప్ప, చిమ్మిన పాముది తప్ప ఎవరిని శిక్షించాలి స్వామి? ఇది ఎవరి ఖాతాలో వేయాలి? ఈ పాపం ఎవరి ఖాతాలో వేయాలి? నాకేం అర్థం కాదు, ఇది అంతా యాదృశ్యంగా జరిగిపోయింది అంటే రేపు అడుగు చెప్తానంటాడు. రేపు రాడు, ఇదే ప్రశ్న రేపు అడుగు చిత్రగుప్త, రేపు చెప్తాను. సరే ఏం స్వామి అంటే, ఈ జరిగిన సంఘటన అంతా చెట్ల అరుగుల మీద తూవుల మీద కూర్చొని మాట్లాడుకుంటారు కదా, కావాలని చంపేసింది ముసలి భోజనం పెట్టి వాళ్ళందరినీ కావాలని ప్లాన్డ్గా పిలిచి భోజనం పెట్టి ఎవరెవరిని వేసేయాలనుకుంది వేసేసింది కలిపి అని చెప్పి రకరకాలుగా అనుకుంటున్నారంట. అప్పుడు యమధర్మరాజు పిలిచి చెప్పాడంట, చూడు వీళ్ళు ఎదరోళ్ళ మీద చెప్పుకుంటున్నారు కదా చెప్పుడు మాటలు, ఈ మాట్లాడే వాళ్ళందరి ఖాతాలో ఇది వేసామన్నాడండి. కాబట్టి ఎదరవాళ్ళ గురించి అలా చెప్పడం, వాళ్ళ లేనప్పుడు చెప్పుకోవడం, ఎదరవాళ్ళ చెడు కోరుకోవడం ఇది ఎప్పుడూ మంచిది కాదు. ఊరు బాగుంటే మా ఊరు బాగుండాలి, అందులో మనం ఉండాలి, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకోవాలి తప్ప, లేకపోతే ప్రమాదం. ఆల్రెడీ గురుగారు చాలా చక్కగా చెప్పారు. కాలర్ ఉన్నారు గురుగారు, విజయ్ కుమార్ గారు హైదరాబాద్ నుంచి. నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే గురుగారు. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఎలా ఉన్నారండి? బాగున్నాను సార్. డేట్ ఆఫ్ బర్త్ 14th March 1976. ఏం చేస్తున్నారండి? నేను కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ చేస్తున్నాను. సెంట్రల్ యూనివర్సిటీలో గవర్నమెంట్ జాబ్ గురించి ట్రై చేస్తున్నాను. ఆదివారం పుట్టినట్టు తెలుసా అండి? తెలుసు. నాకు ఏమైనా గవర్నమెంట్ స్కోప్స్ ఉన్నాయా? నా జాతకం ఎలా ఉంది? ఇది చతుర్దశి శుక్లపక్షము పౌర్ణమి ముందు రోజు అండి. సోమవారం పౌర్ణమి అయితే మీరు పుట్టింది ఆదివారం నాడు. అవును. ఇది కర్కాటక రాశి ఆశ్లేష నక్షత్రం చూడాలి. మీరు మకా నక్షత్రం సింహరాశి చూస్తున్నట్టున్నారు. కర్కాటక రాశి చూస్తున్నారా? అయితే రైట్ అండి. చాలా జాతకం చాలా బాగుంది. గవర్నమెంట్ ఏంటి, ప్రైవేట్ ఏంటి, డబ్బులు సంపాదించడానికి ప్రయత్నాలు చేయండి. ఒక ప్లాట్ఫామ్ మీదకి రండి, మీకు నచ్చింది తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి, లేకపోతే వచ్చింది నచ్చే విధంగా చూసుకోండి. ఏమైనా అల్టిమేట్ ఎండ్ ఆఫ్ ది డే సక్సెస్ మనదై ఉండాలి. ఏం చేస్తే డబ్బులు సంపాదిస్తామో చూడండి. గతంలో కూడా ఒకసారి నేను చెప్పాను, చాలా సందర్భాల్లో చెప్పాను, ప్రైవేటు గవర్నమెంట్ అని ఏమి ఉండదు, మనం ఎందులో బాగా ఎదుగుతాం అదే చూసుకోవడం. ఇప్పుడు పూర్వకాలం అయితే గవర్నమెంట్ వ్యవస్థలు పెద్దగా ఉండేవి, ఇప్పుడు ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ చాలా పెద్దగా ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పాలి అంటే, చిన్న ఎగ్జాంపుల్ చెప్పాల్సి వస్తే, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కంటే పెద్ద బ్యాంకింగ్ సంస్థ ఏదీ లేదు. దానికి ఉన్న డిపాజిట్స్ కానీ, దానికి ఉన్న ఖాతాదారులు కానీ, దానికి ఉన్న ఇవి కానీ మొత్తం ప్రభుత్వాన్ని అందులో ఉంటాయి, అన్ని సంస్థలు అందులోనే ఉంటాయి. భారతదేశంలో ఉన్న అన్ని బ్యాంకులు కలిపిన అందులో సగం కూడా ఉండవు డిపాజిట్స్, అంతమంది ఖాతాదారులు కూడా. దాని CEO జీతం 35 లక్షల నెలకి. దాని CEO గూగుల్ చేయండి, మీరు తెలుస్తుంది. 35 లక్షల రూపాయలు దాని CEO. ఇక HDFC లాంటి పెద్ద సంస్థ, పెద్ద బ్యాంకులు కాకుండా యాక్సిస్ బ్యాంక్ లాంటి ఒక చిన్న బ్యాంక్ తీసుకున్న ఈ బ్యాంక్ CEO శాలరీ పర్ యానం ఎంత అంటే 7 కోట్లు. సో కాబట్టి అసలు ప్రైవేటు తక్కువ, గవర్నమెంట్ ఎక్కువ అనుకోవడానికి లేదు. దేనికి ఉండేది దానికి ఉంటుంది. మనం ఎందులో బాగుంటే అదే చూసుకుందాం. మనకి ఏది కంఫర్ట్, ఇంకా మనల్ని ప్రమోట్ చేసుకొని ఇంకా వెళ్ళడానికి ఏం అవకాశం ఉంది, రోజుకి మనం అప్డేట్ చేసుకొని. అంటే ఇప్పుడు ఎలా ఉందంటే, ప్రతి ప్రాజెక్టు అది సాఫ్ట్వేరా, హార్డ్వేరా, టెక్నికల్లా, నాన్ టెక్నికల్లా మనల్ని మనం ప్రమోట్ చేసుకోవాలంటే, ఇప్పుడు AI సపోర్ట్ తీసుకొని ఏదో ఒక టూల్ తీసుకొని, AI సపోర్ట్ తీసుకొని, కమింగ్ ప్రాజెక్ట్స్ అన్నీ లింకప్ అయి ఉంటాయి AIతో. మనం ప్రమోట్ చేసుకొని వెళ్ళడమే, మనం ప్రూవ్ చేసుకొని వెళ్ళడమే, లేకపోతే వెనకబడిపోతాం సార్. చక్కగా ఒక రుద్రాక్ష చెప్తాను, వీలైతే వేసుకోండి. ఇది వచ్చిన తర్వాత చాలా బాగుంటుంది, మీరే చూస్తారు ఎలా ఉంటుందో. ఒక త్రయోదశముఖి రుద్రాక్ష, 6 నవముఖి మీ జాతకానికి రెండిట్లో ఏదో ఒకటి. త్రయోదశి ఇది ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోర్కెల సాఫల్యం కోసం జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి అంటే 13. అది కుదరకపోతే నవముఖి, అమ్మవారి స్వరూపం, విజయాలు చేకూర్చి దోషాలు నివారించేది. ఈ రెండిట్లో ఏదో ఒకటి వేయండి. వచ్చిన తర్వాత ఓ సపోర్ట్ చాలా బాగుంటుంది. ఎలాంటి నియమాలు లేవు, శరీరానికి తాకే విధంగా వేసుకోండి. ఆల్ ది బెస్ట్ అండి. రైట్ గురుగారు, మరొక కాలర్ వెయిట్ చేస్తున్నారు అనంతపురం నుంచి. హరిబాబు గారు నమస్తే అండి. నమస్తే మేడం. మాట్లాడండి గురువు గారితో. సార్ నమస్తే సార్. గురువు గారు. ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ స్వామి. సార్ చెప్పండి.
డేట్ ఆఫ్ బర్త్ అండి? బాబు 18/4/2008 స్వామి. 2008 అండి? అవును స్వామి. శుక్రవారము 3:20 పుట్టిన స్వామి మధ్యాహ్నం. ఇది ఫ్రైడే. 3:20 నుంచి 25 వరకు స్వామి. ఇది సప్తమి కృష్ణపక్షం, అష్టమి గడియలు వచ్చాయి, బహుళ అష్టమి. ఇది ధనుర్రాశి, పూర్వాషాఢ నక్షత్రము. ఈ అబ్బాయికి మీరు ఇవ్వాల్సిన రుద్రాక్ష ద్వాదశముఖి కానీ అష్టముఖి కానీ 12 ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష ద్వాదశ ఆదిత్య స్వరూపము, అంటే సూర్య స్వరూపం. ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసం. అది కుదరకపోతే అష్టముఖి గణపతి స్వరూపము, విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి. ఈ రెండిట్లో ఏదన్నా ఒక్కటి చాలండి. ఆల్ ది బెస్ట్. రైట్ గురుగారు, మీరు చాలా సమస్యలకి పరిష్కార మార్గాలు చెప్తూ ఉంటారు. అయితే ఇందులోనే ఒక ప్రశ్న, జవాబు లేని ప్రశ్న, పరిష్కారం లేని సమస్యలు ఉండవు అని చెప్తూ ఉంటారు. అది ఎంతవరకు నిజం గురువుగారు? నిజమే. తాళం కప్పు తయారు చేసేవాడు కూడా దానికి తయారు చేయకుండా చేయడు. మనం అనవసరంగా ఆందోళన పడుతుంటాం. ఓ సమస్య రాగానే ఏంటి ఇలా అయిపోయింది, పరిష్కారం లేదనుకుంటాం. జాగ్రత్తగా ఆలోచిస్తే ఉంటుంది. ప్రతి ప్రశ్నకి సమాధానం ఉంటుంది, ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది, లేకుండా ఉండదు. పూర్వం అందుకనే పిల్లలకి కథలు ఎందుకు చెప్పాలి అంటే బ్రెయిన్ని షార్ప్ చేయడానికి, ఆలోచింపజేసే విధంగా ఉండాలి. విజువలైజేషన్కి వాళ్ళకి అవకాశం ఉండాలి. అప్పుడే బ్రెయిన్ షార్ప్గా ఉంటుంది. పిల్లల ఎదుగుదలలో మంచి మార్పులు వస్తాయి. పూర్వం కథలు ఎందుకు చెప్పారు? బేతాల కథలు, ఆ కథలు, ఓ బేతాల కథ ఒకటి చెప్తాను ఇక్కడ నువ్వు అడిగిన దానికి. చిన్న పాదాలు, పెద్ద పాదాలు. ఇద్దరు యువకులు అడవిలో నడుచుకుంటూ వెళుతున్నారు. తండ్రి కొడుకులు. వాళ్ళ పాదాల కింద చూస్తే కొడుకేమో చిన్నగా ఉంటాయి పాదాలు, తండ్రికేమో పెద్ద పాదాలు ఉంటాయి. ఇది మామూలే కదా. కొడుకు చిన్నవి, తండ్రికి పెద్ద. వాళ్ళకి దారిలో వెళుతూ ఉంటే 2 పాదాలు కనిపిస్తాయి, ఇద్దరు ఆడవాళ్ళవి. అవి చూసినవి ఇది లేడీస్వి అని తెలుస్తుంది పాదాలు. ఇవి ఒకటి చిన్న పాదాలు ఉన్నాయి, ఒకటి పెద్ద పాదాలు ఉన్నాయి. తండ్రి కొడుకులు ఏం ఒప్పందం చేసుకుంటారంటే చిన్న పాదాలున్న అమ్మాయిని కొడుకు చేసుకోవాలని, పెద్ద పాదాలున్న అమ్మాయిని తండ్రి చేసుకోవాలని. సరిపోతుంది బ్యాలెన్స్ అని. వీళ్ళు చాలా వేగంగా నడుచుకుంటూ వాళ్ళని క్రాస్ చేసి ఆపుతారు. ఆపి విషయం చెప్పి పెళ్లి చేసుకుందామన్న విషయం చెప్పి కన్విన్స్ చేస్తారు. వాళ్ళు ఒప్పుకున్నారు. అంటే ఇది సాధ్యమా అసాధ్యమో పక్కన పెడదాం, ఇక్కడ విషయం అర్థం చేసుకోవడానికి ట్రై చేయి. వాళ్ళు ఒప్పుకుంటారు. ఇలా అనుకున్నామంటే వాళ్ళు ఒప్పుకుంటారు. తీరా కింద చూస్తే తల్లికి చిన్న పాదాలు ఉన్నాయి, కూతురికి పెద్ద పాదాలు ఉన్నాయి. వీళ్ళ ఒప్పందం ప్రకారంగా తండ్రి కూతుర్ని చేసుకోవాలి, కొడుకు తల్లిని చేసుకోవాలి. ఇదే ఈ ఒక్క పాయింట్తో దాసరి నారాయణరావు గారు ఒక సినిమా కూడా తీశాడు. ఈ ఒక్క దాంతో ఆయన మహానుభావుడు ఏమైనా చేసేస్తాడు. సో దానికి ఆయన సమాధానం కూడా చెప్పాడు దీంట్లో, ఆ సినిమాలో ఆన్సర్కి. అప్పుడు అడుగుతాడు, బేతాళుడు అడుగుతాడు, వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు, వీళ్ళిద్దరికీ పిల్లలు పుడతారు. పిల్లలు పుడితే వీళ్ళిద్దరూ పిలుచుకుంటారు. ఏ వరుసలో పిలుచుకుంటారు? వీళ్ళ వరుసలు ఏమిటి? తల్లి కూతుర్ని, కూతురు తండ్రిని చేసుకుంటారు. వీళ్ళకి పిల్లలు పుడతారు. పిల్లలు పుడితే ఏ వరుసతో వీళ్ళు పిలుచుకుంటారు? తెలియకపోతే, తెలిసి కూడా చెప్పకపోతే నీ తల 1000 ముక్కలు అయిపోతుంది అంటాడు బేతాళుడు. ఈ కథ తెలుసుంటుంది చాలామందికి. దాసరి నారాయణరావు గారు ఆ సినిమాలో చెప్తాడు. దీనికి సమాధానం ఏమిటి అంటే, మా తండ్రి గారు ఎవరికి మాంగారో వారి కూతురు కొడుకు నా కొడుక్కి మాంగారు. మీ తండ్రి గారు ఎవరికి మాంగారో వారి కూతురు కొడుకు నా కొడుక్కి మాంగారు. సో ఇలాగా సమాధానం లేకుండా ఏమీ ఉండవు. ప్రతిదానికి మనం ఆందోళన పడక్కర్లేదు. ప్రతిదానికి సమాధానం ఉంటుంది, ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది. ఆల్రెడీ గురువు గారు బాగా చెప్పారు. కాలర్ వెయిట్ చేస్తున్నారు, హర్షిత వరంగల్ నుంచి. హర్షిత గారు నమస్తే. నమస్తే అండి. ఓం నమ శివాయ గురుగారు. శివాయ నమః. అమ్మ డేట్ ఆఫ్ బర్త్ 16th March 1992 అండి. ఇది సోమవారము. అమ్మా ఎవరిది ఇది? ఇది మా బావగారిదండి. మేము లాస్ట్ ఇయర్ నా గురించి వచ్చాము, కనుక్కున్నాము, చాలా బాగుంది. ఇది త్రయోదశి శుక్లపక్షము, శుద్ధ త్రయోదశి. ఇది సింహరాశి మఖా నక్షత్రం అమ్మ. అవునండి. ఇది త్రయోదశి శుక్లపక్షము, సోమవారము. రైట్. వేసుకోవడానికి ఒక చిన్న కాంబినేషన్,
అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఒక సప్తముఖి, దశముఖి, ఏకముఖి, 7 ముఖాలు లక్ష్మీ స్వరూపము, శని దోషములకి మంచిది. దశముఖి విష్ణు స్వరూపం, మానసిక ఒత్తిళ్లు తగ్గడానికి, వాస్తు దోషములు పోవడానికి, న్యాయపరమైన చిక్కులు అధిగమించడానికి. ఏకముఖి రుద్రస్వరూపము, అపమృత్యు బాధలు లేకుండా. ఈ 3 కలిపి చిన్న రుద్రాక్ష మాలలో కానీ, చైన్లో కానీ, తాడులో కానీ మీకు ఎలా వీలైతే అలా ధారణ చేయించండి. ఆహార నియమాలు ఏమీ లేవు. ఇవి వచ్చిన తర్వాత బాగుంటుందని ఎవరి సర్టిఫికెట్ అవసరం లేదు. ఖచ్చితంగా స్వయం ఈశ్వర స్వరూపము రుద్రాక్ష ఎక్కడ ఉంటే అక్కడ ఎవరు వేసుకుంటే వాళ్ళు ఉన్న స్థితి నుంచి ఉన్నతంగా ఎదగడానికి ఇది దోహదపడుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఒక మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళు, ఈ ధర్మాన్ని, సాంప్రదాయాన్ని నమ్మి పాటించిన వాళ్ళు ఎక్కడైనా మంచి స్థితిలో ఉన్నారు అంటే ఖచ్చితంగా నేను చెప్పగలను, ఆ ఇంటి యజమాని మెడలో అయినా రుద్రాక్ష ఉండాలి, ఆ ఇంటి పూజ గదిలో అయినా రుద్రాక్ష ఉండాలి. అంటే ఈ శంకరుడు అనగా శుభములు కలగజేయువాడు అని నిఘంటు అర్థం. ఎక్కడ ఈశ్వరాభిషేకం జరిగినా, ఎక్కడ శివార్చన జరిగినా అక్కడ అన్ని సంపదలు ఉంటాయి. అలాంటి గురుగారు, కాలర్స్ వెయిట్ చేస్తున్నారు. అంతకంటే ముందు మిమ్మల్ని చాలా మంది సంప్రదించాలనుకుంటారు, కాల్స్ మధ్యలో కట్ అయిపోతూ ఉంటాయి, సమయం అందుబాటులో ఉండదు. సో అలాంటి వాళ్ళకి మీరు ఎక్కడెక్కడ అందుబాటులో ఉంటారు, మిమ్మల్ని ఎలా కలవాలి? నేను ఒక ఆధ్యాత్మిక సంస్థలో ఉన్నాను. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. జనరల్గా నాకు ఎక్కడికి వెళ్ళడానికి అవకాశం ఉండదు, కానీ ప్రతి గురువారము సౌత్ ఇండియాలో ఎక్కడికో దగ్గరికి వెళ్ళడానికి సంస్థాగతంగా ఒక ఆలోచన చేశాము. అందుకనే ఈ కమింగ్ థర్స్డే వచ్చే గురువారం నాడు 13వ తారీఖు విజయవాడలో ఉంటాను. మధ్యాహ్నం వరకే ఉంటాను, కొన్ని గంటలు ఉంటాను. మీరు వేరు సెల్ ఫోన్లోంచి, మొబైల్ ఫోన్లోంచి వేరు నెంబర్లు నోట్ చేయించడం కాదు, మొదటి పేరు కూడా మా వాళ్ళు, మీరు ఇలా 2-3 పేర్లు నోట్ చేస్తే మా వాళ్ళు మొదటి పేరు కూడా తీసేస్తారు. అక్కడ వరకు వచ్చి వెనక్కి వెళితే మీకే కాదు నాకు ఇబ్బందే. సో ఇదేమి ఎమర్జెన్సీ కాదు, మళ్ళీ నేను వచ్చినప్పుడు చూడవచ్చు. మీరు దూరం నుంచి వచ్చిన వాళ్ళకి కూడా అవకాశం ఇవ్వండి. కొన్ని గంటలు మాత్రమే ఉంటాను. అలాగే హైదరాబాద్ వచ్చి నన్ను కలిసిన వాళ్ళకి నేను ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వను, ఏ రికమెండేషన్ తీసుకోను. నన్ను కలవడానికి ఇవేమీ అవసరం లేదు. నేను ఉన్నప్పుడు వస్తే చూసేస్తాను. నేను రోజు ఉంటాను. అంటే నాకు టైం ఉంటుంది. మార్నింగ్ ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత నేను నాకు శని ఆదివారాలతో కలిపి అన్ని రోజు అక్కడే ఉంటాను. నేను ఉదయం 10:30 నుంచి, ఆ టైంలో జనరల్గా 10:30 నుంచి రాత్రి సాయంత్రం 5:30-6 గంటల వరకు నేను ఎక్కడికి వెళ్ళాను, అక్కడే ఉంటాను. నేను ఉన్నప్పుడు వస్తే చూస్తాను. దానికి అపాయింట్మెంట్లు, రికమెండేషన్లు ఏమీ అవసరం లేదు. అలాగే దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ వరకు రావాల్సిన అవసరం లేదు. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది కదా. నేను సౌత్ ఇండియా అటెండ్ అవుతాను. దక్షిణ భారతదేశంలో మీరు ఈ సంస్థకి దగ్గరగా ఎక్కడైనా ఉంటే, అంటే మీరు చెన్నై ఆఫీస్కి వెళితే చెన్నైలో అక్కడ ఒక స్పెషల్ రూములో ఒక స్పెషల్ స్క్రీన్ ముందు మిమ్మల్ని కూర్చోబెడతారు. ఇక్కడ రూమ్లో నేను కూర్చొని ఉంటాను. ఎదురు బదురుగా 1-to-1 మనం మాట్లాడుకునే అవకాశం ఉంటుంది. అదే రకంగా మీరు ఎక్కడైనా దగ్గరగా ఈ సంస్థకి ఉంటే, అది చెన్నై కావచ్చు, బెంగళూరు, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, శ్రీశైలం, వేములవాడ, కాళహస్తి, ఇలా ఎక్కడైనా మీరు అక్కడికి వెళితే వాళ్ళు నాతో మాట్లాడించే ప్రయత్నం చేస్తారు. మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. ఆ విధంగా నాతో మాట్లాడినా, డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చి నన్ను కలిసినా, రేపు గురువారం నాడు విజయవాడ కలవాలనుకున్నా ఒక్కొక్క పేరు మాత్రమే నమోదు చేయించండి. హైదరాబాద్లో పేరు నమోదు చేసుకోరు. నేను ఉన్నాను లేదో చెప్తారు అంతే. ఏముండవు. నేను ఉన్నప్పుడు వస్తే చూసేస్తాను అంతే. అలాంటి గురుగారు, కాలర్ వెయిట్ చేస్తున్నారు. జయలక్ష్మి గారు అనకాపల్లి నుంచి. నమస్తే అండి. నమస్కారం అండి. మాట్లాడండి గారు. నమస్కారం అండి. ఓం నమ శివాయ. అమ్మ ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఏమిటమ్మా? పాప గురించి తెలుసుకోవాలనుకుంటున్నానండి. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా అమ్మా? 18-10-2000 అండి. ఎంతమంది పిల్లలమ్మా మీకు? పాప బాబునండి. ఫస్ట్ పాప అండి, తర్వాత బాబు అండి. అమ్మ బుధవారం పుట్టినట్టు తెలుసు అనుకుంటాను. బుధవారం పుట్టిందండి. ఇది అమ్మాయిదే కదండి? అమ్మాయిదేనండి, పాపదేనండి. ఇది షష్ఠీ కృష్ణపక్షము, పౌర్ణమి నుంచి 6వ రోజు. ఇది మిథున రాశి. అమ్మాయి, ఈ అమ్మాయి జాతకం బాగుంది, చాలా బాగుందమ్మా. ఏం చేస్తుంది ఈ అమ్మాయి? పాప అండి బీటెక్ అయిపోయిందండి, 2 years అయిపోయింది. మీరు గర్వపడే స్థాయిలో ఉందమ్మా. ఏమీ ఆందోళన పడకండి. మనం ఇప్పుడు పిల్లలు చదువుకున్నప్పుడు మనం కష్టపడిన కష్టం, గెయిన్ చేసిన నాలెడ్జ్ ఎక్కడికి పోదు. హిందీలో 19-20 అంటాం, కొంచెం అటు ఇట్లో. ఏమి ఆందోళన పడకండి అమ్మా. మీ బ్లెస్సింగ్స్, మీ ఆశీర్వచనము, వాళ్ళ ప్రయత్నము, ఈశ్వరానుగ్రహము ఎక్కడికి వెళ్ళదు. ఆందోళన పడక్కర్లేదు. ఫలితాలు అయితే ఖచ్చితంగా వస్తాయి. అయితే నేను చదివేశాను కదా అని ఇంట్లో పడుకుంటే మనం చెప్పలేం, కానీ నాకు ఫలితాలు కావాలని ప్రయత్నం చేస్తే, పెద్దవాళ్ళు చెప్తారు 10 రాళ్ళు అయ్యి 1 రాయి అయినా తగులుతుంది అని. ప్రయత్నం చేస్తే ఫలితాలు వస్తాయి. మనం చేస్తున్న ప్రయత్నానికి ఎవరిదైనా సహకారం తీసుకుంటే ఇంకా బాగుంటుంది. ఆ సహకారం దైవికమైనదైతే ఇంకా బాగుంటుంది. ఒక స్పిరిచువల్ సపోర్ట్ తీసుకుంటే. అమ్మ, ఈ అమ్మాయికి మీరు ఒక 13 ముఖి రుద్రాక్ష కానీ,
ద్వాదశముఖి కానీ, త్రయోదశి అంటే 13, ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష, అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోరికల సాఫల్యం కోసం జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి అంటే 13. అది కుదరకపోతే ద్వాదశి 12 ముఖాలు. ఏదైనా ఒక్కటి వేయండి, ఖచ్చితంగా ఉన్న స్థితి నుంచి ఉన్నతంగా ఎదగడానికి, వ్యతిరేక శక్తులు దరిదాపులకి రాకుండా ఉండడానికి, విజయాలు ఎప్పుడూ వాళ్ళ సొంతం అవ్వడానికి. ఆల్ ది బెస్ట్. ఎలాంటి నియమాలు లేవు, ఎప్పుడు వేసుకోవచ్చు. ఆల్రెడీ గురుగారు ఇవాళ కార్యక్రమంలో చాలా విషయాలు తెలియజేశారు. ముఖ్యంగా ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనేది ప్రతి వారం కార్యక్రమంలో చెప్తూ ఉంటారు. ఇవాళ కూడా అలాంటి ప్రయత్నమే చేశారు. థ్యాంక్ యూ గురుగారు. థ్యాంక్ యూ. ఓం నమః శివాయ. ఇది ఇవాల్టి కార్యక్రమం. నమస్తే.